మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వినాయకులను చూస్తూ చూస్తూ వరంగల్ చౌరస్తా వరకు అయితే వచ్చేస్తానండి. ఇక్కడ ఎప్పుడూ కూడా వినూత్నంగా ఉంటుందని చెప్పాలి. ప్రతి సంవత్సరం కూడా భక్తులను ఆకర్షిస్తూనే ఉంటారు వీళ్ళు. లాస్ట్ ఇయర్ కన్నా కూడా ఇప్పుడు విభిన్న రీతిలో అద్దాలకు సంబంధించిన వినాయకుని విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. లాస్ట్ ఇయర్ ఏంటండి మీరు పెట్టింది? జై శ్రీరామ్. నా మాది శ్రీ సిద్ధి విఘ్నేశ్వర ఉత్సవ కమిటీ, జేపీఎన్ రోడ్, చౌరస్తా, వరంగల్. నా పేరు నాగా రామచందర్. గత 15 సంవత్సరాల నుంచి ఎకో ఫ్రెండ్లీ మట్టి వినాయకులను ఏర్పాటు చేస్తూ ఆ వినాయకునికి వివిధ రకములైనటువంటి వాటితో అలంకరిస్తూ ఓరుగల్లు ప్రజానికానికి మేము అందుబాటులో ఉంటున్నాము. ప్రత్యేకంగా ఈ వినాయకుడిని ఈ సంవత్సరం 70 కిలోల అద్దములతో, చూపుడు అద్దాలు అంటాం మనం కదా, చూసుకుంటాం, ఆ అద్దాలతోటి ఏర్పాటు చేయడం అయింది. ఈ విగ్రహం ఎత్తు వచ్చేసి 14.5 అడుగులు, వెడల్పు వచ్చేసి 8 అడుగులు ఉంటుంది. ప్రతి సంవత్సరం కూడా మరి వినూత్నంగా ఆలోచించే మీరు ఈసారి అద్దాలు తీసుకురావడానికి కారణం ఏంటి? అంటే ఇప్పటి వరకు మేము కూల్ డ్రింక్స్ గణపతిగా, వరిగడ్డి గణపతిగా, డక్కెన్స్ గణపతి, కుందన్స్ గణపతి, తర్వాత మన పసుపు కొమ్ముల గణపతి, ఎండుమిర్చి గణపతి, లేదు మేము నవధాన్యాలు పెట్టలేదు. ఇప్పటి వరకు మేమైతే ఏ 15 రకాలుగా పెట్టామో ఇప్పటి వరకు మాకు తెలిసినంత వరకు భారతదేశంలో ఎవరు పెట్టలేదు, తెలంగాణలో ఎవరు పెట్టలేదు. ప్రత్యేకంగా మేమే దాదాపు ఒక 2.5 months 3 months ముందు నుంచి మా కమిటీ మెంబర్స్ అందరం అనుకొని ఒక తాటి మీదకి వచ్చేసి ఈ విగ్రహం అయితే బాగుంటుంది అనేటువంటి ఆలోచనతోటి మేము ఏర్పాటు చేసుకుంటూ ఓరుగల్లు భక్తజన అందరి మధ్యలో మేము ఉండిపోతున్నాం. ఎవరైనా కొత్తగా వచ్చినా కూడా దాదాపు నిన్న నైట్ కరీంనగర్ వాళ్ళు కూడా వచ్చారు. అద్దాల గణపతి అట ఎక్కడ ఉంది అని ఓరుగల్లు మొత్తం చూసుకుంటూ ఇక్కడికి లాస్ట్ 12 o'clock ప్రాంతంలో వచ్చారు. ఓకే, నిమజ్జనం సంగతికి వస్తే మరి ఎలా నిమజ్జనం చేస్తారు ఆఫ్టర్ ఈ అద్దాలు? ఇప్పటి వరకు మేము ఎలాంటి గెటప్లో ఏ విధంగా ఉన్నారో అదే విధంగా మేము మాత్రం నిమజ్జన కార్యక్రమంలో పాల్గొంటాం. ఏ విధంగా అయితే ఉన్నారో స్వామివారు అదే విధంగా మేము నిమజ్జనం చేస్తాం. ఏ రోజు చేస్తున్నారండి? 5th అవుతుంది. మాది మెల్లగా ఈ పబ్లిక్ ఈ విగ్రహాలన్నీ మెల్లగా పోయేసరికి మనది 6th మార్నింగ్ పడవచ్చు. లడ్డు విషయానికి వస్తే వేలం సంగతి? మేము ఎప్పుడూ లడ్డు మాత్రం వేలం వేయమండి. వేలం వేసామనుకోండి డబ్బులు ఉన్న వ్యక్తికి ధనికునికే పోతుంది. మేము లడ్డు లక్కీ డ్రా పెడుతున్నామండి. 1 నుంచి 6 వరకు 6 లడ్డూలు పెడుతున్నాం. 1 kg, 2 kg, 3 kg, 4 kg, 5 kg, 6 kg. ఈ మా దగ్గర మీరు ట్రై సిటీలు ఎక్కడ తిరిగినా కూడా 5 రూపాయల లడ్డు మాత్రం ఎక్కడ ఉండదు. కేవలం మా దగ్గర 5 రూపాయలు మాత్రమే ఉంటుంది. దాంతోటే లక్కీ డ్రా తీస్తాము, ఫోన్లు చేస్తాము, వాళ్ళు వచ్చి తీసుకొని ప్రశాంతంగా సంతోషంగా వెళ్ళిపోతారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ఇలాంటివి అదేవిధంగా ఈ 2వ తేదీ సెప్టెంబర్ 2వ తేదీ అన్నప్రసాద వితరణ కార్యక్రమం కూడా ఉంది. కావున మీ మీడియా మిత్రులు మరియు ఓరుగల్లు భక్తజనం రావాల్సిందిగా వేడుకుంటున్నాం. తప్పకుండా అండి. ఇలాంటి వినూత్నమైన బొజ్జగన పేర్లను మాకు ఇంకా సంవత్సరాలు గడిచిన కొద్ది చూపించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. వినాయక నవరాత్రిలో భాగంగా మనం చూసే మండపాలకి ఒక ఎలాంటి ఆకర్షణీయమైన వినాయకుడిని పెడతారా అన్న క్యూరియాసిటీ అయితే పెరిగిపోతుంది కదండి. ఇప్పుడు వరంగల్లో నేను అండర్ బ్రిడ్జ్ ఏరియాలో ఉన్నానండి. ఇప్పుడు నేను వచ్చింది కూడా ఏకంగా రాఖీలతోనే వినాయకుడిని మండపంలో వినాయకుడిని ఇక్కడ విగ్రహ ప్రతిష్టాపన చేయడం జరిగింది. ఇది ఫస్ట్ టైం అనే చెప్పాలి వరంగల్లో. అసలు వీళ్ళు ఎలా తయారు చేశారు ఏంటనేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొత్తం మీద మండపాలన్నీ కూడా చాలా ఆకర్షణీయంగా మారిపోయాయి వరంగల్లో. ఒకసారి మాట్లాడదాం. ఇక్కడ టీం ఉన్నారు. హలో అండి. హలో మేడం. మీరు ఇప్పుడు వరంగల్లో ఫస్ట్ టైమే కదా ఇది రాఖీ చేయడం? రాఖీలతో ఇది ఫస్ట్ టైం. అండ్ మేము గత 10 సంవత్సరాల నుంచి వినాయకుడిని పెడతా ఉన్నాం. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో. అంతకుముందు 3 years బ్యాక్ నుంచి టీ కప్స్ తో ఒకసారి తయారు చేసాం. అండ్ ఇంకోటి నెమలికలతో, ఒకసారి నెమలి పింఛాలతో, అదొకటి. అండ్ ఈసారి డిఫరెంట్ గా ఉండాలి అని చెప్పి మా యొక్క ఆలోచనతో మేము మనీ అనే వాళ్ళకి పర్యావరణాన్ని రక్షించే భాగంలో ఇలాంటి వినాయకుని మేము ఆలోచించి మేము ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, అందరికీ ఒక డౌట్ ఉంటుంది కదా, అంటే ఇలాంటి వినాయకుని తీసుకొచ్చినప్పుడు నిమజ్జనం ఏంటి సంగతి అని చెప్పేసి దాని గురించి. నిమజ్జనం యథావిధిగా ఇప్పుడు పిఓపి మరియు మట్టి వినాయకులని ఎలా అయితే మనము నిమజ్జనానికి తీసుకెళ్తామో మేము అదే విధిగా మన వడ్డపల్లి చెరువులోకి తీసుకెళ్లి అక్కడే నిమజ్జనం చేయడం జరుగుతుంది. మొత్తం కూడా క్లాత్ తో చేసిందా ఎలా రాఖీ? మన దూది ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ లాంటి దూది ఉంటాయి కదా, ఓకే, దాంతో మేము చేసాం.
సపోర్టింగ్ కర్రలు సేమ్ కర్రలు అండ్ స్టిక్స్ బెన్నెట్ స్టిక్స్ తో చేసాం. సపోర్టింగ్ కోసం అది యూజ్ చేశారు. ఓకే, ఎప్పుడు నిమజ్జనం అనుకుంటున్నారు? మేము 5th అని చెప్పి అనుకున్నాము. మరి అయ్యగారు చెప్పే దాన్ని బట్టి మేము ఒకసారి నవరాత్రులు నవరాత్రులు మనకి చంద్రగ్రహం రావడం కొంచెం బాధాకరం. అది అయ్యగారు కూడా కొంచెం వాళ్ళ పెద్ద అర్చకులు ఏం విచారిస్తారో దాన్ని బట్టి వాళ్ళు ప్రొసీడ్ అయిన దాన్ని బట్టి మేము కూడా సేమ్. ఓకే, ఎంతమంది మీరు టీం మొత్తం కూడా? మేము 15 మంది ఉంటాము. 15 మంది. సమ్ ఆఫ్ దెమ్ దే వెంట్ టు దేర్ వర్క్స్. ఓకే ఓకే, ఇప్పుడు ఇది హంటర్ రోడ్ అండర్ బ్రిడ్జ్ కిందకి వస్తుందా ఈ ఏరియా అంతా కూడా? అంటారు చిన్న బ్రిడ్జ్. ఓకే, మీరు కూడా తప్పకుండా విజిట్ చేయండి. ఇది చిన్న బ్రిడ్జ్ దగ్గర ఆపోజిట్ ఉంటుందన్నమాట ఈ వినాయకుడు. రాఖీలతో 100 ఎంత పట్టింటుందండి రాఖీ మొత్తం కూడా? ఓవరాల్ అనేది మనకి ఎగ్జాక్ట్లీ చెప్పలేమా? ఓకే, రాఖీలతో విగ్రహాన్ని అయితే ఇక్కడ తయారు చేశారు. చూడొచ్చు మనము, కళ్ళని కూడా చాలా బాగా ఉంది, అది రియలిస్టిక్ లా లుక్ వస్తుంది. ఆ కళ్ళు కూడా మనకి లైవ్ లో మనకి కనిపిస్తుంది, దగ్గరుండి మనం చూస్తున్నట్టుగా రియలైజ్ లాగా కనిపిస్తుంది అనమాట. మొత్తానికి మీరు కూడా ఇలాంటి వినూత్నమైన వాటిని ఎంకరేజ్మెంట్ చేయడంలో వరంగల్ ముందుంటుందని చెప్పాలి. సో వీళ్ళని కూడా మండపం దగ్గరికి వచ్చి మీరు కూడా ఆశీర్వచనాలు తీసుకోండి వినాయకుడు. మరో వినాయకుడి దగ్గరికి అయితే వచ్చానండి. మండపాలని ఎక్కడ చూసినా కూడా ఆకర్షణీయంగా మార్చడంలో వరంగల్ వాళ్ళు ఎప్పుడు కూడా ముందంజలో ఉంటారని చెప్పాలి. ఇక్కడంతా కూడా పల్లెటూరి వాతావరణాన్ని సృష్టించే ప్రయత్నం చేశారు. అండ్ అక్కడ పల్లెటూరులో ఎలా ఉంటుంది అట్మాస్ఫియర్ అంతా కూడా చేసుకునే వాళ్ళు, పని చేసుకునే వాళ్ళందరూ కూడా ఎలాంటి పని వృత్తులు వాళ్ళకి సంబంధించిన వృత్తులు ఏవైతే ఉంటాయో వాటిని చేసుకునే విధంగా వీళ్ళు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. బొమ్మలన్నింటినీ కూడా అలాగే అట్రాక్టివ్గా చేశారు. మనకి అరుగుల మీద కూర్చొని చేసుకునే వంటలు అయితేనేమి, అటు మట్టి కుండలు అయితేనేమి, ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు చేసుకునే వృత్తిని ఇక్కడ మంచిగా డిజైన్గా చూపించడానికి ప్రయత్నం చేశారు. అయితే మన గ్రామీణ ప్రాంతాల్లో మనకు వృత్తిపరంగా వచ్చేసరికి ప్రతి ఒక్కరికి కూడా రైతు ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళే ఎక్కువగా ఉంటారు. కాబట్టి ఆ రైతు కుటుంబము ఎక్కడైతే ఉపాధిని వాళ్ళుగా వృత్తిని ఎంచుకుంటారో అలాంటి వృత్తిని వీళ్ళు చూపించడం కోసం, అంటే మండపాలకు వచ్చే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగానే ఆకర్షణీయంగానే, అలాగే హిందూ ధర్మం గురించే కానీ, మన సనాతన ధర్మం గురించే కానీ, అలాగే మన పూర్వకాలంలో మన వృత్తుల గురించే కానీ తెలుసుకోవాలంటే చాలా కష్టమైపోయిన జనరేషన్లో మనం ఇప్పుడు ఉన్నాము. సో అలాంటి వాళ్ళ కోసం అవేర్నెస్సే అని చెప్పొచ్చు. అలాగే వచ్చినప్పుడు భక్తితో పాటు ఇలాంటివి నేర్చుకోవడానికి ముందంజలో ఉంటారని చెప్పొచ్చు ఇలాంటి ప్లేసెస్కి వస్తే. ఇక్కడ మనం వరినార్లను చూడొచ్చు. అండ్ పల్లెటూరి వాతావరణాన్ని మొత్తం కూడా మనకి చూపించే విధంగా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఈ ఎడ్ల బండి అయితేనేమి, ఈ బొమ్మలతో వాళ్ళు క్రియేట్ చేసిన విధానం అయితేనే చాలా మెప్పిస్తుంది. ఇప్పుడు వరంగల్లో మొత్తానికి లోపలికి వచ్చేసరికి మనకు మెయిన్ వినాయకుడి విగ్రహం దగ్గరకు వచ్చేసాము. ప్రతిమలు ఎక్కడ ఎలాంటి ప్రతిమలు అయినా కూడా మనకి చూడగానే ఆ పూజ అయిపోయిన తర్వాత మనకు చూడబోయే కళ అనేది వేరే ఉంటుంది కదా. అలాగే ఇక్కడ ఈ గ్రామీణ ఈ అట్మాస్ఫియర్లో ఇంకెక్కువగా కాంతివంతంగా కనిపిస్తున్నాడు మన భుజ వినాయకుడు అని చెప్పాలి. అయితే పల్లెటూర్లలో మనం చూసుకున్నట్టయితే ఎక్కడో ఒక్క దగ్గర మనం వినాయకుని ప్రతిమను చూడవచ్చు, అక్కడికి అందరూ వచ్చి పూజ చేసుకునేవాళ్ళు. కానీ రాను రాను ఏమైపోయింది అంటే గల్లీలకు ఒక 10-15 రావడం జరిగింది. అలాగే మనం కూడా డివైడ్ అయిపోతున్నాము. అండ్ యంగ్ జనరేషన్ అందరూ కూడా డివైడ్గా పెట్టుకోవడం జరుగుతుంది. ఆ కాన్సెప్ట్లో మనం ఈ గ్రామీణ వాతావరణాన్ని అయితే మిస్ అవుతున్నామని చెప్పాలి. అలాంటి వాళ్ళ కోసం ఇక్కడ మీరు రావచ్చు. వరంగల్ చౌరస్తాలో వైభవ లక్ష్మి షాపింగ్ మాల్ పక్కన గల్లీలోనే ఉంటుంది ఇది. ఈ వినాయకుడు మొత్తం కూడా విలేజ్ అట్మాస్ఫియర్తోనే. అండ్ పైన కూడా మీరు చూడొచ్చు, ఆ పైన కూడా వీళ్ళు వదిలిపెట్టలేదు. అంటే సంచులతో కుట్టిన పరదాలనే వాడారు, అలాగే బుట్టలనే వాడారు. ప్రతి ఒక్కటి కూడా గ్రామీణ ప్రాంతంలో వాడుకునే మన వస్తువులు, వృత్తులు, అలాగే మనం చేసిన అప్పటి పనులు కానీ ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ కనిపించేలాగా ప్రతిబింబించారు. చాలా చక్కగా ఉంది. సో చెప్పండి, ఈ గ్రామీణ ప్రాంతానికి సంబంధించిన మొత్తం సెటప్ని ఇక్కడ పెట్టారు అంటే ఈ థాట్ ఎలా వచ్చింది? అండ్ నిమజ్జనం విషయానికి వస్తే ఆ విశేషాలు. యాక్చువల్లీ మేము ఈ థాట్ గ్రామీణ మొత్తం విలేజ్ థీమ్కి దింపాలని చెప్పేసి లాస్ట్ ఇయర్ అనుకున్నాం అప్పుడు. సో అప్పటి నుంచి మేము మా యూత్ అసోసియేషన్ ఏదైతే ఉందో మేము ఆల్మోస్ట్ ఒక 3 generations నడుపుతున్నాం. ఇప్పుడు ఈ 20 members, మేము 20 to 30 members ఉంటాం. మేము డిస్కస్ చేసుకొని మా గ్రూప్స్లో ఇవన్నీ చేసుకుంటూ ఓకే ఇట్లా ఎండ్ ఆఫ్ ది డే ఒక ఫైనల్ అవుట్పుట్ ఏది అనుకున్నాం. లైక్ వినాయకుడి ముందు ఒక సెటప్ రావాలి. లైక్ గ్రామీణం అంటే ఏంటిది, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొఫెషన్స్ అంటే ఏంటిది, పొలం దున్నేవాళ్ళు రైతులు, కుండలు తయారు చేసేవాళ్ళు, ఇట్లా సో అండ్ సో ఇట్లా చాలా చాలా అనుకొని వాటికి తగ్గట్టు మేము ఒక మంచి వినాయకుని ఒక పెట్టి దాని ముందు ఒక మా కాకతీయ యూత్ అసోసియేషన్ విలేజ్ అని చెప్పేసి అనుకొచ్చేది అని చెప్పేసి దాన్ని తీసుకొని
కంప్లీట్గా ఒక బావి తీసే ఒక బావి నుంచి నీళ్ళు తీసే ఒక అమ్మ, పొలం దున్నే ఒక రైతు సంబంధించి మొత్తం తీసాం. వినాయకుడి విగ్రహానికి వస్తే మేము లాస్ట్ కరెక్ట్ ఆల్మోస్ట్ ఒక 2014 నుంచి వెళ్ళి మేము మట్టి వినాయకుడిని ప్రిఫర్ చేయడం మొదలుపెట్టాం. తెలంగాణ వచ్చిన ఆ టైం నుంచి వెళ్ళి కానీ మట్టి వినాయకుడు జస్ట్ పైన మాత్రం కలరింగ్ అవి కూడా నేచురల్ కలర్స్ అనమాట. కంప్లీట్ మట్టి వినాయకుడే మేము ఇప్పుడు కాదు ఎప్పటి నుంచి 10 years నుంచి ప్రిఫర్ చేస్తున్నాం. అండ్ మా గల్లీలో పెట్టే చిన్న చిన్న వినాయకులైనా కూడా అది కంప్లీట్ మట్టి వినాయకుడు అవ్వాలని. లడ్డు వేలం అనేది మాది స్పెషల్గా నిమజ్జనం రోజు మొత్తం అన్ని సెటప్ అంతా అయిపోయినాక వినాయకుడిని రథం మీదకి ఎక్కించాక మేము స్పెసిఫిక్గా మా గల్లీ వాళ్ళతోని ఒకళ్ళు మేము కానీ ఎవరన్నా ఒక యాంకరింగ్ లాంటి ఒక తీసుకొని వేలం పాటను మొదలు పెడతాం. లడ్డు వేలంతో పాటు హుండీ వేలం కూడా జరుగుతుంది. అది లాస్ట్ ఇయర్ అదే, ఈ ఇయర్ కూడా అదే అవుతుంది. లాస్ట్ ఇయర్ అంతే హుండీ వచ్చేసి 25 సంథింగ్ వెళ్ళి 25K చేంజ్కి వెళ్ళి, లడ్డు వచ్చేసి లడ్డు 53Kకి వెళ్ళింది. యా మా గల్లీలోనే ఒక సీనియర్ వాళ్ళు అనుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో వినాయకులను చూస్తూ చూస్తూ జేపీఎన్ రోడ్కి వచ్చేసానండి. ఇక్కడ కూడా ఎప్పుడు కూడా వాహనానికి కూడా అంతే ప్రిఫరెన్స్ ఇస్తారనమాట. సో వినాయకుడు ఎంత ఉన్నాడో అంతే వాహనానికి కూడా ప్రిఫరెన్స్ ఇస్తూ కూడా మనం ముందుకు తీసుకొస్తారు. ఈసారి నెమలి వాహనం వినాయకుడికి బ్రదర్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి వాహనం కదా ఇది. సో నెమలి వాహనంతో వినాయకుడిని ఇక్కడ మళ్ళీ పెట్టారు మండపంలో. ఒకసారి విశేషాలు తెలుసుకుందాం. హలో అండి. హలో అండి. ప్రతి ఇయర్ కూడా వాహనాన్ని మీరు ముందుకు తీసుకొస్తూ ఉంటారు కదా, ఈసారి కూడా థాట్ మీరు అక్కడికి వెళ్ళాక డిసైడ్ అయ్యారు? అక్కడికి వెళ్ళాక విగ్రహం చూసాక నచ్చాక డిసైడ్ అయ్యాను. ఓకే, అక్కడ నుంచి తీసుకొచ్చేసారు. తీసుకొచ్చాను. ఓకే, నిమజ్జనానికి సంబంధించి మొత్తం కూడా వేస్తారా ఓన్లీ వినాయకుడికి సంబంధించిన ప్రతి ఒక్కటి నిమజ్జనం చేస్తాం. ఓకే, లడ్డు వేలం ఆర్ లక్కీ డ్రా? వేలం ఉంది, లక్కీ డ్రా ఉంది. లక్కీ డ్రా వేలం వినాయకుడి నిమజ్జనం ఒక రోజు ముందు చేస్తామండి. నైట్ ముందు రోజు చేస్తాం. ఓకే, పూజా విధానాలకు వచ్చేసరికి మీది ఉంది మెయిన్ రోడ్ మీద, అంటే కరెక్ట్ గా జరుగుతుంటాయా? మార్నింగ్ పూజ, మార్నింగ్ ఈవినింగ్ పూజ, ఈవినింగ్ ప్రతిరోజు టైం ప్రకారమే జరుగుతాయి పూజలు విజలు స్వామివారికి అన్ని. ఎంతమంది అండి మీ టీం? టీం ఒక 20 members వరకు ఉంటాం. 20 members వరకు ఉంటాం. 20 members వరకు ఉంటారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు నిమజ్జనం సెప్టెంబర్ 5th కదా? 5th రోజు ఆఫ్టర్నూన్ ఉంటుంది. ఓకే, మీరు కూడా ఈ వాహనం వినాయకుడిని చూడాలంటే జేపీఎన్ రోడ్లోకి వచ్చిన తర్వాత మెయిన్ రోడ్ మీదే సత్య హాస్పిటల్ ముందే ఉంటుంది వినాయకుడు, తప్పకుండా చూడండి. సో జేపీఎన్ రోడ్ దాటిన తర్వాత మనకు చార్బౌలి ఏరియా వస్తుంది కదా, ఇక్కడ కూడా 14 years నుంచి కూడా ఇక్కడ రన్ అవుతూనే ఉంటుంది వినాయకుడు మండపం అనేది, పెడుతూనే ఉంటారు ప్రతి సంవత్సరం కూడా. అందులో భాగంగా ఈ సంవత్సరము సాక్షాత్తు అమ్మవారి స్వరూపమైన పార్వతీదేవికి సేవ చేసుకుంటున్న పుత్రుల్లాగా ఇక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. మనం ఇక్కడ ఇది లైవ్లో మనం చూడొచ్చు. ఎక్కడా కూడా మన వరంగల్ హనంకొండలో ఈ విగ్రహం లేదు. యాక్చువల్గా ఎంత బాగా ఉందో, తల్లి మీద ప్రేమతో తనయులు సేవ చేస్తున్నప్పుడు ఉన్న విగ్రహం ఎలా ఉంటుందో అలాగే వీళ్ళు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది 14 years నుంచి కూడా క్రేజీ బాయ్స్ యూత్ అనే అసోసియేషన్ వాళ్ళు ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుందన్నమాట. సో ఇది కూడా నిమజ్జనానికి దేశేపేట వడ్డేపల్లి ఏరియాకి వెళ్తుంది. సెప్టెంబర్ 5th or 4th అది వాళ్ళు డిక్లేర్ చేస్తారు. అయ్యగారులు ఎప్పుడు డిసైడ్ చేస్తారో అప్పుడు ఆ నిమజ్జనానికి తరలి వెళ్తూ ఉంటుంది. సో ఇంకా వినాయకులను చూసే ప్రయత్నం చేద్దాం. మొత్తం వరంగల్లో చూసుకున్నట్టయితే ఇది కొంచెం అట్రాక్షన్గా కనిపిస్తుంది. అన్ని ఏరియాలలో కొన్న ఫ్యామిలీని పెట్టడం వేరు, అలాగే తల్లి దగ్గర తనయులు ఉంటూ సేవ చేస్తూ ఉన్న విగ్రహాన్ని చూడడం అనేది అయితే ఇదే మొదటిసారి నేను కూడా అని చెప్పాలి. సో ఇంకా వినాయకులను చూసే ప్రయత్నం అయితే చేద్దాం. సో నేను ఇప్పుడు వచ్చేసింది SRR తోట ఏరియా కండి. ఇక్కడ వినాయకుడికి రూపం అయితే దశావతారాల్లో ఉంది. మరి ఈ దశావతారాలను ముందుకు తీసుకురావడానికి రీజన్ ఏంటి, అసలు ఎప్పటి నుంచి వీళ్ళు వినాయకుడిని పెడుతున్నారు, అన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం అండి. వినాయకుడిని చూసాము, ట్రెండీ వినాయకుడు చూసాము, అన్ని రకాల వినాయకుడు చూసాము, బట్ దశావతారాల వినాయకుడిని ముందుకు తీసుకొచ్చింది మీరే వరంగల్లో. మరి ఈ ఐడియా ఏంటి, ముందుకు ఎవరు తీసుకొచ్చారు? మేము అందరు యూత్ లాగానే మామూలుగా 15 రోజుల ముందు అందరు చేస్తుంటారు. కాకపోతే మేము ఈ నిమజ్జనం అయిపోయిన తర్వాత నుంచే మేము గూగుల్లో ఫొటోస్ సెర్చ్ చేసుకుంటూ ఒక 5 నెలల ముందే అది గూగుల్లో సెర్చ్ చేసి ప్రింట్అవుట్ తీసి చేస్తూ ఉంటాం. మేము గత 30 సంవత్సరాలుగా విగ్రహం ఇక్కడ పెడుతున్నాం. మేము మా యూత్ వచ్చేసి స్నేహ యూత్ అసోసియేషన్. ఎంతమంది ఉన్నారు? మేము ఒక 25 members ఉంటాం. 25 members. మేము 15 సంవత్సరాల నుంచి మట్టి విగ్రహాలనే పెడుతున్నాం. ఓకే, మేము విష్ణు అవతారాలు అనే కాన్సెప్ట్ ద్వారా మేము ఈ ఐడియా తీసుకొని అంటే చేపిస్తారా మీరు దగ్గర ఉండి, లేకపోతే ముందే చేపిస్తా? ఎనమామల మార్కెట్ దగ్గర బొమ్మల శివ అనే అతను చేస్తూ ఉంటాడు. మేము ఎప్పటికీ అతనికే ఇస్తూ ఉంటాం. మా విగ్రహం వచ్చేసి 1,30,000 రూపాయలు. ఇక్కడనే చందన మొత్తం ఇక్కడ ఈ లోకల్ విగ్రహదాత ఉంటాడు, ఇప్పలపల్లి శివకుమార్ అని చెప్పి మాకు ప్రతి సంవత్సరం మాకు సహకారాలు అందిస్తూ ఉంటాడు మా యూత్ కి. ప్రతి సంవత్సరం
ఓకే, వేలం విషయానికి వస్తే లడ్డు వేలం వేస్తారా లేదంటే లక్కీ డ్రా అట్లా ఏమైనా? వేలం వేస్తామండి. వేలం ఏ రోజు మీరు నిమజ్జనం చేస్తున్నారు ఈసారి? మేము గత 11 సంవత్సరాలు 12 సంవత్సరాల నుంచి 11 రోజులు పెట్టేది. కాకపోతే ఇప్పుడు చంద్రగ్రహణం అని చెప్పానని ఉందని చెప్పానని అందరూ మా కాలనీ వాళ్ళు కానీ ఇక్కడ ఉన్న అయ్యగారులు కానీ అందరూ వాళ్ళు చెప్పిన విధంగానే మేము మా యూత్ అందరం కలిసి ఇక్కడ కాలనీలో ఉన్న వాళ్ళందరినీ కలిసి నిర్ణయం తీసుకొని అలాగే ఈసారి 9 రోజులకే తీయడం జరుగుతుంది. ఓకే, అయితే ఇప్పుడు పూజ విధానాలకు వస్తే ఎప్పుడు కూడా విష్ణుమూర్తి అవతారాలకు పూజ చేసే విధానం వేరే ఉంటుందంటారు, అట్లా ఏమన్నా మీరు పాటిస్తున్నారా రెగ్యులర్గా? లేదండి, రెగ్యులర్గానే చేస్తున్నాం. మా అయ్యగారు వాళ్ళని అడిగాము, వాళ్ళు అదే విధంగా చెప్తున్నారు, వాళ్ళనే ఫాలో అవుకుంటూ మేము పూజ చేస్తుంటాం. ఓకే, రీసెంట్గా భద్రకాళి టెంపుల్స్ వాళ్ళు ఇన్స్టాగ్రామ్ వాళ్ళు వరంగల్ టెంపుల్స్ వాళ్ళు మా వినాయకుడిని ఇన్స్టాగ్రామ్ పోస్ట్ చేశారు. 1.1 M వ్యూస్ వచ్చినాయి, 150K లైక్స్ వచ్చినాయి. అలాని కాకుండా చాలా మంది వరంగల్ అడ్డా వాళ్ళు ఇట్లా చాలా మంది పోస్ట్ చేశారు. ప్రజెంట్ ట్రెండింగ్లో జిల్లాలోనే ట్రెండింగ్లోనే వినాయకుడు ఉంది. ఓకే, ఆల్ ది బెస్ట్ అండి. మరి ఎంపిక చేసే వాళ్ళు కూడా మీదే ఎంపిక చేయాలని మేము కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్.